నంద్యాల జిల్లా మద్దూరులో వెండి ఆభరణాల అపహరణకు గురయ్యాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అస్సలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు బయటపడ్డాయి. దాతలు సమర్పించిన ఆభరణాలు మాయమయ్యాయి. ఆలయాన్ని ఈవో సాయి చంద్రరెడ్డి పరిశీలించారు. వెండి కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు ఇలా ఇతరేతర ఆభరణాలు మాయమైనట్లుగా గుర్తించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిశీలనలో అసలైన విషయం వెలుగు చూసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు ఈవో. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు డీఎస్పీ ప్రమోద్. నర్సయ్య పివి నర్సయ్య గారు 31/7/2025లో రిటైర్డ్ అయి ఉన్నాడు. ఆ ప్లేస్లో సాయి జయచంద్ర రెడ్డిని అదనపు బాధ్యతలు ఇచ్చి దేవస్థానాలకు ఈవోగా వేశారు. అతను ఛార్జీ ఇంతవరకు ఇవ్వలేదు. నిన్న వైకుంఠ ఏకాదశి మద్దూరు నందు బాగా జరుగుతుంది కాబట్టి చాగలమరి మండలము మద్దూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా జరుగుతుంది కాబట్టి అర్చకులు గ్రామ ప్రజలు అర్చకులను ఏమని కోరినారంటే మా ఈ వెండి వస్తువులు ఉన్నాయి కదా అలంకరించమని కోరి ఉన్నారు. అర్చకులు గిల్టు వస్తువులుగా అలంకరించి ఉన్నారు. వాళ్ళు అవి కాదు ఒరిజినల్ వెండి వస్తువులు అలంకరించమని గ్రామ ప్రజలు కోరగా ఆ బీగాలు నా దగ్గర లేవని చెప్పి ఉన్నారు. గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి బీరువాను ఓపెన్ చేయడం జరిగినది. ఓపెన్ చేసినప్పుడు బీరువాలో ఏ వస్తువులు కనిపించకపోగా పోయేసరికి అర్చకుని పాత ఈవోను ఎస్ఐ గారికి అప్పచెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు గిల్టు నగలు అంటున్నారు. అవి ఒరిజినలా కాదా అని టెస్ట్ చేయించి చెప్పగలరు. ఇక చూస్తున్నాం, నంద్యాల జిల్లా మద్దూరులో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండవలసినటువంటి వెండి ఆభరణాలు మాయమైనట్లుగా తెలుస్తోంది. ఆ వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి ఆభరణాలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ డిఎస్పీ అలాగే సిఇఓ కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై భక్తులు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. జిల్లా చాగలమరి మండలం మద్దూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు ఈ పేరు వినగానే భక్తులకు భక్తి కాదు ఈ భయం ఆవేదన ఆగ్రహం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం అయితే కనుక పూర్తిగా భక్తులు అయితే కనుక దేవునికి సమర్పించిన వెండి ఆభరణాలు అయితే కనుక ఇక్కడ పూర్తిగా మాయమైపోయిన పరిస్థితి అయితే నెలకొనింది. ఇక్కడ దేవునికి సంబంధించి వెండి కిరీటము, తర్వాత హస్తము, చక్రము, శంఖము, పాద తొడుగులు ఇవన్నీ కలిపి భక్తులు అయితే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే కనుక కానుకలుగా ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొనింది. ప్రతి మాసం ప్రతి సంవత్సరం కూడా వీటిని అయితే కనుక స్వామికి అలంకరించి ఈ దర్శనాలకు అయితే కనుక తయారు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే నిన్న వైకుంఠ ఏకాదశి రోజు పూర్తిగా భక్తుల దేవుని అలంకరించడం కోసం అయితే కనుక అక్కడ చేరుకున్న పూజారులు కావచ్చు, అదేవిధంగా అక్కడ అధికారులు కావచ్చు, పూర్తిగా తాళం వేసిన బాక్సులు అయితే తెరవడం జరిగింది. దాంట్లో అయితే కనుక పూర్తిగా నకిలీ వెండి ఆభరణాలు అయితే కనుక దర్శనం ఇచ్చిన పరిస్థితి. దాంతో ఒక్కసారిగా అవక్కైన అక్కడి స్థానికులు పూర్తిగా పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకోవడం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఈవో సాయి రెడ్డి కూడా అక్కడికి చేరుకొని పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ గారికి అయితే కనుక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే కనుక భక్తులు అయితే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేవుని సొమ్మునే మాయం చేశారు, వీరిని అయితే కనుక పూర్తిగా శిక్షించాలని కూడా వీలైనంత త్వరలో ఎవరో ఈ ముఠాకు సంబంధించిన వారిని అందరినీ శిక్షించాలని కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జమీమా. Thanks for the updates, Mastan.